గోదావరి తీరంలో 10,000 మందికి భోజనం పెడితే ఎంతో, క్షిప్రా నదీ తీరంలో ఒక్కడికి భోజనం పెడితే కూడా అంతటా. గంగాజలంతో గురువు గారికి పాదాలకి కడిగి అభిషేకం చేయటం ఒక 10 ఏళ్లు చేయటం వల్ల వచ్చే పుణ్యం, 10 సంవత్సరములు గంగాజలంతో గురుపాదాలని కడగడం వల్ల వచ్చే ఫలితం, 100 సంవత్సరములు గోదావరి జలంతో గురుపాదములను కడగడం వల్ల వచ్చే ఫలితం, క్షిప్రా నదీ జలంతో ఒక్కసారి గురువు కాళ్ళు కడగడం వల్ల వస్తుందిట. అది క్షిప్రా నది గొప్పతనం. కాశీలో మరణించాలనే కోరిక ఉన్నవాళ్ళు ఎంతమందో చేయొద్దండి. చివరి రోజు అందరూ ఎత్తేస్తున్నారు, నేను ఎత్తేసాను, నేను ముందే ఎత్తాను. కాశీలో మరణించాలనే కోరిక ఉంటే క్షిప్రా నదీ జలాన్ని పట్టుకొచ్చి గఢకాళి ఆలయంలో ఉన్న శివలింగాలకు అభిషేకం చేస్తే, గఢకాళి ఆలయం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలయానికి ఎదురుగుండా 5 లింగాలు ఉంటాయి చూడండి వరసగా. క్షిప్రా నదీ జలంతో ఆ 5 లింగాల్లో ఒక్క లింగానికే అభిషేకం చేస్తే వారు తప్పనిసరిగా ఈ జన్మలోనే కాశీలో మరణించే యోగం పొందుతారు.